ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మేకవారిపాలెంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యవసాయ డ్రోన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రైతు సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం డ్రోన్లను పంపిణీ చేస్తోందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయాలి, యంత్రాంగ పరికరాల ద్వారా వ్యవసాయం చేసి లాభసాటి పొందాలి రైతులని చెప్పి నిర్దేశించింది. అలాగే వాళ్ళ శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో పురోగమించిన తర్వాత పొలాల్లో మందు చల్లడానికి ఈ డ్రోన్లు అనేవి ఉపయోగపడతాయని ఉద్దేశంతో మీ మండలంలో 3 డ్రోన్లు మనం మంజూరయ్యాయి. దానికి మొత్తం 23,52,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 15 మంది చెప్తారు. ఆ కార్యక్రమం వాళ్ళు ఇక్కడ మేకవరపాలెంలో ప్రారంభించడం చాలా ఆనందదాయకం. మరో పక్కన ధాన్యం సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకించి మినుములు, ఎందుకంటే మన ఈ ముంద తుఫాన్తో రైతులు చాలా నష్టపోయిన సందర్భంలో మినుము విత్తనాలు కావాలని చెప్పి చాలా మంది నాకు ఫోన్లు కూడా చేస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి సహకరించింది, వ్యవసాయం ముందుకు సాగే పరిస్థితి లేదన్న విషయం మనం గుర్తించాలి. ప్రకృతిని మనం ఎదిరించాలి, కష్టాలు లేకుండా నివారణ చేసుకోవాలి. ఎంత చేసినప్పటికి కూడా ప్రకృతిని మనం ఎదిరించడం అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు మా గంట అని చెప్పి భుజాలు తడుకుంటాం, కానీ నీళ్ళు లేనప్పుడు మేము ఏం చేస్తాం, నీళ్ళు లేదు వర్షాలు పడకపోతే అని చెప్పి చెప్పడం, కానీ 2 కూడా భావించాలని చెప్పి భావిస్తాం. ఎందుకంటే ప్రకృతి సహకరించింది, వ్యవసాయం ముందుకు సాగే పరిస్థితి లేదన్న విషయం మనం గుర్తించాలి. ప్రకృతిని మనం ఎదిరించాలి, అధిక నష్టాలు లేకుండా నివారణ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంత. ఆ నివారణకు నష్టాల్లో జరగకుండా ఉండడానికి ప్రధానంగా ఏంటంటే డ్రైన్లు, కాలువలు సక్రమంగా వాటి నిర్వహణ ప్రతి ఏడాది చేస్తే చాలా వరకు రైతుకి లాభం చేయకూడదు. ప్రతి రెగ్యులేటర్ దగ్గర కూడా గేట్లు అన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి, వాటన్నిటిని కూడా కొంచెం సరిదిద్దే ప్రయత్నం చాలా వరకు చేయడం.